अरे बेटर टमाटर कच्चा है। अभी क्या हुआ? एक टमाटर कच्चा है, एक टमाटर कच्चा है। దీప్ కే ఒకప్పుడు ఆ పార్టీకి సోషల్ మీడియా మెయింటైన్ చేసేది, ఏదైతే నీట్ లీకేజ్ గురించి నిన్న ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆయన ఇల్లు ముట్టడి చేసిండ్రో దానికి రాహుల్ గాంధీ మరియు ఇతర దేశ ద్రోహులు ఆ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికే లీకేజీ గురించి కేంద్ర ప్రభుత్వము న్యాయ వ్యవస్థ ఏ విధంగా చేయాలో అది ముందుకెళ్తా ఉంది. లీకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా సీరియస్గా ఉన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఏమి జరగకుండా చట్టం తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అభిజిత్ దీప్కేకు మద్దతుగా అఖిలేష్ యాదవ్ మరియు మమతా బెనర్జీ, ఇటు సౌత్ నుంచి కొందరు నాయకులు, ఇక కేజ్రీవాల్, మన ఆయన పేరేంటి ప్రకాష్ రాజ్, ఆ దేవుళ్ళ గురించి వ్యంగ్యంగా మాట్లాడే ప్రకాష్ రాజ్, వీళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలంటారు. దేనికి రాజీనామా చేయాలా? ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం గురించి గొప్పగా పొగుడుతున్నందుక, ప్రపంచంలో భారతదేశము అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నందుక ఎందుకు నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలని నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా దీనికి ఏదైతే ధర్నాకు ప్రజల్ని రెచ్చగొట్టి సోనం వాంగ్చుక్ ఆయన ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతూ ఉంది. వీడెవడయ్యా?
విద్యా సంస్కరణ అంటూ ఏదో సంస్కర్త అని పెద్ద పేరు చెప్పుకునేటువంటి వీడు జాతీయ వ్యతిరేక కార్యకలాపాలకు ఇంతకుముందు చేపడితే ఆయనకు 2025లో జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎవరికి? సోనం వాంగ్చుక్. విదేశీ నిధుల నిర్వినియోగంలో కేసు కూడా ఆయన మీద ఉన్నది. ఇక విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన పదవికి రాజీనామా చేయాలి. ఎందుక? విద్యా వ్యవస్థలో పాఠ్యాంశాల్లో దేశ వ్యతిరేకులు, దేశం కోసము వ్యతిరేకించిన ఔరంగజేబ్ చరిత్రలో మహమ్మద్ గజనీ అటువంటి వాళ్ళ పాఠ్యాంశాల నుండి తొలగించి ఈరోజు దేశం కోసం వారి జీవితాలు త్యాగం చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ, ఆలియాబా హోలియా కానీ ఇటువంటి మహామౌల గురించి పాఠ్యాంశాలు చేర్చున్నందుకు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని నేను అడుగుతా ఉన్నా. ఇక అమిత్ షా కూడా రిజైన్ చేయాలన్నట. ఎందుకు? దేశ ద్రోహుల్ని బయటకు పాల్దొడుతున్నందుకు అమిత్ షా. అందుకే నేను అడుగుతా ఉన్నాను, నేను చెప్తా ఉన్నా ఏంటిదంటే, ఈ దేశ ద్రోహులు ఎప్పుడైతే వీళ్ళంతా ఎవరయ్యా? పాకిస్తాన్ మద్దతుదారులు, ఈ కాక్రోచ్ పార్టీలో ఉన్నవాళ్ళు, బంగ్లాదేశ్కు మద్దతు వాళ్ళు, మన దేవుళ్ళని అవమానిస్తారు, దేశ రాజ్యాంగాన్ని అవమానిస్తారు. నీట్ పరీక్ష మళ్ళీ ప్రశాంతంగా జరిగింది, రిజల్ట్స్ వచ్చినాయి, విద్యార్థులందరూ సంతోషంగా ఉన్నారు. తప్పకుండా నీట్ పరీక్ష లీకేజీ గురించి కేంద్రం సీరియస్గా ఉంది. ఆ లీకేజ్ విషయంలో తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదలమని చెప్పినప్పుడు కూడా ఇది కేవలము షో పుట్టపే. వీళ్ళు దేశ ద్రోహులందరూ ఒకటైతా ఉన్నారు. ఖబర్దార్ చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు 18 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ, ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ, ఈరోజు దేశంలో 23 రాష్ట్రాల్లో పరిపాలిస్తూ ఉంది. ప్రజల మన్నన పొంది ఈరోజు 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తూ ఉన్నాడు. మీరు మీ చర్యల్ని, ఇటువంటి దుష్ట చర్యల్ని ఆపేయకుంటే భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పటికే దేశాన్ని పాలించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కేవలం 3 రాష్ట్రాల్లో పాలిస్తూ ఉంది. మీరు భూస్థాపితం అవడం ఖాయం. కాంగ్రెస్ ఇటువంటి దుశ్చర్యల్ని మీరు, ఇటువంటి దేశ ద్రోహుల్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ప్రపంచం బయటకు వెళ్తే రాజ్యాంగాన్ని అవమానిస్తారు. ఇటువంటి వాళ్ళని మేము మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక పోలీసు వాళ్ళు పాపం ఏం చేయమంటావు? ఒక కాంగ్రెస్ కండువాలే లేవు తప్ప వాళ్ళకి ఏం చేయమంటావు? వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన ధర్నా, అందుకే మేము చెప్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇటువంటి పనికి మాలిన పనులు చేస్తే రాబోయే రోజుల్లో డిపాజిట్ కూడా మీకు రాదు. భారత్ మాతాకి జై.